వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి సీఐ వెంకటేశ్వర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 11న మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా రోడ్డు పక్కన నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు చెప్పులతో దాడి చేసిన ఘటనలో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పొదిలి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. దాంతో పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితులను కలవడానికి అనుమతి లేదని సీఏ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన ఆయన పోలీస్ స్టేషన్లో నానా రాద్ధాంతం చేశారు. ఇక్కడే తాను ధర్నా చేస్తానంటూ చెవిరెడ్డి హెచ్చరించారు. ఒక దశలో సీఐ వెంకటేశ్వర్లు పైకి దూసుకెళ్లగా చెవిరెడ్డిని డీఎస్పీ లక్ష్మీనారాయణ అడ్డుకున్నారు. మీరు అడుగేది